హాయ్ ఫ్రెండ్స్, మినీ జంగిల్ వరల్డ్ కు స్వాగతం. ఒక దట్టమైన అడవి. సాయంత్రమవుతోంది. ఒక అందమైన సీతాకోక చిలుక వెనుక పరిగెడుతూ ఒక చిన్న గొర్రెపిల్ల తన మంద నుండి విడిపోయి దారి తప్పిపోయింది. చీకటి పడేసరికి గొర్రెపిల్లకు భయం మొదలైంది. ఒక చెట్టు కింద నక్కి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే ఆహా, ఎంత లేత గొర్రెపిల్ల! ఈ పూటకి మంచి విందు దొరికింది. కాని ఆగు, దీన్ని ఇప్పుడే తినేస్తే ఒక్క పూటే సరిపోతుంది. అదే దీనితో స్నేహం చేసి దీని తల్లిని కూడా లాగితే భలే ప్లాన్ కదా. నక్క వెంటనే తన కపట నటనను మొదలుపెట్టింది. మొహంలో ప్రేమ కురిపిస్తూ గొర్రెపిల్ల దగ్గరకు వెళ్ళింది. ఏడవకు చిన్నారి, నేనున్నానుగా. మీ అమ్మ దగ్గరికి నిన్ను తీసుకెళ్తానురా. గొర్రెపిల్ల ఆ మాటలు నమ్మింది. మరుసటి రోజు ఉదయం నక్క దానికి తీయటి గడ్డి తెచ్చిపెట్టింది. దానితో ఆడుకుంది. ఒక వారం రోజుల పాటు నక్క ఆ గొర్రెపిల్లను పువ్వుల్లో పెట్టి చూసుకున్నంత పని చేసింది. పాపం, ఆ అమాయకపు గొర్రెపిల్ల నక్కను తన సొంత ప్రాణంలా నమ్మేసింది. ఇంతకీ మీ అమ్మ ఎక్కడుంటుందో చెప్పావు కాదు చిన్నారి? ఆ పెద్ద కొండ వెనకాల దట్టమైన పొదల మధ్యలో మా మంద ఉంటుంది. దొరికేసింది. ఇవాళ రాత్రికి నాకు ఆ పెద్ద పులికి పండగే. ఆ రాత్రి చీకటి పడగాని నక్క గొర్రెపిల్లని కొండవైపు తీసుకెళ్ళింది. గొర్రెపిల్ల చాలా సంతోషంగా ఉంది, తన అమ్మని కలుసుకోబోతున్నానని. కానీ దారిలో చిమ్మ చీకటి, భయంకరమైన అడవి శబ్దాలు. నక్క మామ, ఇంకా ఎంత దూరం? నాకు భయమేస్తోంది. భయం ఎందుకు చిన్నారి? నీకు మీ అమ్మని చూపిస్తాను కదా. నక్క దాన్ని జలపాతం దగ్గరికి కాకుండా ఒక భయంకరమైన గుహ వైపు తీసుకెళ్ళింది. అప్పుడే గుహలోంచి ఒక పెద్ద పులి బయటకు వచ్చింది. మృగరాజా, ఇదిగోండి మీరడిగిన గొర్రెపిల్ల. ఇప్పుడు నన్ను వదిలేయండి. గొర్రెపిల్ల షాక్. నక్కమామ, నన్ను మోసం చేస్తావా అని ఏడ్చింది. పులి దాని మీదకు దూకడానికి సిద్ధమైంది. ఒక్కసారిగా అడవి దద్దరిల్లింది. ఒక పెద్ద సింహం అక్కడికి వచ్చింది. సింహాన్ని చూసి పులి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. నక్క కూడా వణుకుతూ అక్కడి నుంచి పరారు. సింహం గొర్రెపిల్ల దగ్గరకు వచ్చి మెల్లగా ఇలా చెప్పింది. చిన్నారి, తీయటి మాటలకు మోసపోకు. ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసే వాళ్ళని నమ్మాలి, కానీ నిన్ను వాడుకునే వాళ్ళని కాదు. నా తప్పు తెలుసు. భయపడకు, నేను నిన్నింటికి తీసుకెళ్తాను. నా గొర్రెపిల్ల, నువ్వెక్కడున్నావు? అమ్మా, క్షమించు. అది ఇప్పుడు సురక్షితంగా ఇంటికి వచ్చింది. ధన్యవాదాలు సింహం. విన్నారుగా, నిన్ను కాపాడుతున్నట్టు కనిపించే ప్రతి ఒక్కరూ నీ మంచి కోరుకునే వాళ్లే అనుకోవద్దు. జాగ్రత్త. అమాయకంగా ఎవరినైనా నమ్మడం ఎప్పటికైనా ప్రమాదకరం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత ఎలాంటి వీడియో కావాలో కామెంట్స్ లో చెప్పండి. బై బాయ్.